గోదావరి నదీ తీరంలో పర్యాటకులకు అందమైన అనుభూతిని కలిగించే పాపికొండల విహారయాత్ర మళ్లీ స్టార్ట్ అయింది. గోదావరిలో వరదల ఉధృతి తగ్గడంతో తిరిగి విహారయాత్రను షురూ చేశారు. దాదాపు 3 నెలల తర్వాత మళ్లీ పర్యాటక బోట్లు గోదావరి అలలపై సవారీ చేస్తున్నాయి. దీంతో బోట్ నిర్వాహకులు, స్థానిక వ్యాపారులు, పర్యాటక ప్రేమికుల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. పోలవరం ప్రాజెక్టు స్పిల్వే వద్ద ఇటీవల గోదావరి నీటిమట్టం గణనీయంగా తగ్గింది. కొద్ది రోజుల్లో నీటిమట్టం 29 మీటర్లకు తగ్గడంతో జలవనరుల శాఖ అధికారులు విహారయాత్రకు అనుమతులు మంజూరు చేశారు. అన్ని భద్రతా చర్యలు తీసుకోవాలని బోర్డు నిర్వాహకులకు సూచించారు అధికారులు. గోదావరి ఒడ్డున ఉన్న గండి పోసమ్మ అమ్మవారి ఆలయం వద్ద నుంచి పాపికొండల వరకు ఈ విహారయాత్ర కొనసాగబోతుంది. మొత్తం 15 బోట్లను సిద్ధంగా ఉంచారు. మరో కొత్త బోటుకు అధికారుల అనుమతి ఇంకా రావాల్సి ఉందని నిర్వాహకులు చెబుతున్నారు. పర్యాటక సీజన్ మళ్లీ ప్రారంభం కావడంతో హోటళ్లు, హోమ్ స్టేలు, ఫుడ్ సెంటర్స్ కలకలాడుతున్నాయి. ఇక ప్రస్తుతం 10 రోజుల పాటు ఎక్కువ సామర్థ్యం ఉన్న బోట్లను మాత్రమే విహారయాత్రకు అనుమతించారని అధికారులు తెలిపారు. అన్ని బోట్లకు సాంకేతిక తనిఖీలు జరిపి సర్టిఫికేట్లు ఇచ్చాక అనుమతి ఇస్తామని తెలిపారు అధికారులు. పర్యాటకుల భద్రతా విషయంలో రాజీ ఉండదని తెలిపారు. అలాగే ప్రతి బోట్లో లైఫ్ జాకెట్లు, రక్షణ పరికరాలు, తక్షణ సహాయ బృందం ఉండాలని అధికారులు సూచించారు. గోదావరి ఒడ్డున పచ్చని కొండల మధ్య సాగే పాపికొండల విహారయాత్ర ప్రతి ఏడాది వేలాది మంది పర్యాటకులను ఆకర్షిస్తూ ఉంటుంది. వరదల కారణంగా 3 నెలలుగా మూతపడ్డ ఈ యాత్ర ఇప్పుడు పునః ప్రారంభం కావడంతో ఏపీ టూరిజం శాఖలో ఈ రంగంలో మళ్లీ చైతన్యం తిరిగి వచ్చింది.